హలో హాయ్ ద ట్రూత్ తెలుగు నిజం మాట్లాడుకుందాం, వాస్తవంలో జీవిద్దాం. ఈ ఛానల్ను మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో నలుగురికి తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇవాళ ఒక పొలిటికల్ రివ్యూ చూద్దాం. ఎక్కే విమానం, దిగే విమానం. కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం ఇంకా మారలేదా? రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓ పేరుండేది. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓ ముద్ర ఉండేది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఢిల్లీ నుంచి చెప్పిన వాళ్లే ముఖ్యమంత్రులుగా పాలన సాగిస్తారన్న వాదన బలంగా ఉండేది. వాదనే కాదు, అదే వాస్తవం అనేది అనేక సార్లు నిరూపణ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గెలిస్తే సీల్డ్ కవర్ సీఎం గద్దెనెక్కే వాళ్ళని ఇప్పటికీ తమాషాగా చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఢిల్లీ నుంచి ప్రతినిధి హైదరాబాద్ కు వచ్చి శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీ పక్ష నేత అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అధిష్టానానికి నిర్ణయాన్ని అప్పగిస్తూ తీర్మానం చేసేవాళ్లు. ఆ తీర్మానం చేసిన తర్వాత ఢిల్లీ నుంచి తెచ్చిన సీల్డ్ కవర్ ను విప్పేవారు. ఆ సీల్డ్ కవర్ లో ఎవరి పేరు ఉంటే వాళ్లే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేవాళ్లు. అంతేకాదు, ఆ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో కూడా వాళ్లకే నమ్మకం ఉండేది కాదు. హస్తిన నుంచి ఎప్పుడు ఏ దూత వస్తాడో, ఎప్పుడు సీల్డ్ కవర్ తెస్తాడో, ఏ సమయంలో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందో, ఎవరిని అప్పటికప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారో అన్న భయంతోనే గతంలో పనిచేసిన సీఎంలందరూ పనిచేశారు. వాస్తవం చూస్తే, చరిత్రను పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ సహజ ధోరణిని విశ్లేషించుకుంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులన్న పేరు అధిష్టానం చేతిలో ఆట బొమ్మలుగా ఉంటారన్న వాదనలు ఎంత మేరకు నిజమో అనేది తెలుస్తుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అంటేనే కుర్చీలాట అనే నానుడి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. అధికారం ఇక్కడ, పెత్తనం మాత్రం అక్కడ అనే వ్యంగ్యోక్తి కూడా ఉంది. అంటే ఎవరు సీఎం కావాలో, మంత్రులుగా ఎవరెవరు ఉండాలో, ఏ మంత్రికి ఏ శాఖ ఉండాలో కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తుంటాయని సొంత పార్టీ నేతలే ఇప్పటికీ చెప్పుకుంటారు. తమకు నచ్చిన వాళ్లను, జీ హుజూర్ అనే వాళ్లనే సీఎంగా మంత్రులుగా నియమిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అంతేకాదు, వాళ్లకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా వెంటనే పదవి నుంచి తొలగించి మరో వ్యక్తికి ఆ కుర్చీలో కూర్చోబెడతారన్న అనుభవాలు కూడా ఉన్నాయి. 5 ఏళ్ల కాలంలో కనీసం 2-3 సీఎంలు మారేవాళ్లని రికార్డులు కూడా చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడిచిన 60 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 40 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈ 40 ఏళ్లలోనూ పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్లు మాత్రం ఇద్దరు అని రికార్డులు కుండబద్దలు కొడుతున్నాయి. 40 ఏళ్ల పాలనలో ఏకంగా 16 మంది సీఎంలుగా పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాలం మారింది. ప్రజలు, ఓటర్లు చైతన్యవంతులయ్యారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో జనం పక్కా ఆలోచనతోనే ఓట్లేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఢిల్లీ సీల్డ్ కవర్ సీఎం మార్క్ పోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆ పార్టీలో ఉన్న సీనియర్లందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే అన్న సెటైర్లు కొనసాగాయి. అయినప్పటికీ సీనియర్లందరిలో కన్నా జూనియర్, అంతేకాదు వేరే పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అధిష్టానం ముఖ్యమంత్రి పీఠాన్ని ఖరారు చేసింది. అప్పటిదాకా మేమే సీఎం, ఫలానా వాళ్లు సీఎం పదవికి ఏం తక్కువ అన్న అభిప్రాయాలు బహిరంగంగానే వెళ్లగక్కిన వాళ్లు, మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా అధిష్టానం నిర్ణయాన్ని గతంలో మాదిరిగానే శిరసా వహించారు. అయినా అడపాదడపా సీఎం పదవి గురించి ప్రసంగాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో సీనియర్లందరి నోళ్లు ముయించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేనా, కాంగ్రెస్ పార్టీలో తుమ్మితే ఊడే ముక్కుగా ముద్రపడిన ముఖ్యమంత్రి పదవిని తన నుంచి జారిపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నింటికీ మించి అధిష్టానంతో సంబంధాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. హస్తం పార్టీ అధిష్టానం తన పట్ల కన్నెర చేయకుండా, తెర వెనుక తన పట్ల కుట్రలు సాగకుండా, తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాత్రం తనదైన హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ ఢిల్లీలో అధిష్టానం ముందు సహజంగానే గతంలో మాదిరి ముఖ్యమంత్రుల మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వీటిపై ఏకంగా బహిరంగ విమర్శలే చేస్తోంది కూడా, వ్యంగ్యాస్త్రాలు కూడా విసురుతోంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ సంస్కృతిని కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక మూడోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత ఏడాది అంటే 2023 డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 28 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారట. బీఆర్ఎస్ నాయకులు పక్కాగా ఈ లెక్కలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పటికి చూస్తే నవంబర్ 25వ తేదీన చివరిసారిగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అయితే పైకి చెప్పుకోవడానికి లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి తాను ఢిల్లీ వెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఎవరెవరిని కలుస్తారు, ఎందుకు వెళ్తారు, ఏ అంశాలు చక్కదిద్దుకొని వస్తారన్న విషయం కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నానో కూడా మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పేరుకు లోక్సభ స్పీకర్ కూతురి వివాహం అయినప్పటికీ పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యాచరణ గురించి అధిష్టానం నుంచి అనుమతి తీసుకోవడం కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లు హస్తినటూర్లు పక్కన పెడితే ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానంతో పలు కీలక అంశాలు చర్చించేందుకు సమయం కేటాయించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విజయోత్సవాల గురించి అధిష్టానం పెద్దలతో చర్చించడంతో పాటు పలు కార్యక్రమాల రూపకల్పన కూడా చేశారు. అయితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైన, ముఖ్యమైన, విలువైన పాయింట్ చెప్పుకోవాలి. డిసెంబర్ 9వ తేదీకి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సంబంధం, అనుబంధం కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధికారిక ప్రకటన విడుదల చేసింది డిసెంబర్ 9వ తేదీ. అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినం కూడా. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీకే ఏడాది పూర్తయిన రేవంత్ రెడ్డి మాత్రం డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ముఖ్యంగా సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం ఆవిష్కరణకు డిసెంబర్ 9వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే రేవంత్ అయినా ఆ స్థానంలో మరొకరు ఉన్నా ఢిల్లీ సీఎం వెళ్లారంటేనే మీడియాకు మంచి వార్తా వనరు. అంతకుముందు సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు చేసిన విశ్లేషణను తేదీ మార్చి మళ్లీ ప్రచురించుకోవచ్చు, ప్రసారం చేసుకోవచ్చు. ఈలోపు గత పర్యటన తర్వాత ఏమైనా నియామకాలు, నిర్ణయాలు జరిగితే వాటిని తొలగిస్తే సరిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారంటే రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ, కేబినెట్ లో మార్పులు, చేర్పులు, నామినేటెడ్ పోస్టుల నియామకాలు, ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు గనక ఉంటే శాసనసభాపక్షం అనుసరించాల్సిన వ్యూహాలు, పీసీసీతో సమన్వయం చేసుకోవాల్సిన అంశాల గురించిన ప్రతిపాదనలు, అధిష్టానం సూచనలు, ఆదేశాలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి అమలు అనేవి బండ గుర్తులుగా చెప్పుకుంటారు. మీడియా ప్రతినిధులే కాదు, స్వయంగా ఆ పార్టీ నాయకులు కూడా వీటి గురించే చర్చించుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక విపక్షాలకైతే విమర్శలకు, ఆరోపణలకు అదో సదవకాశంగా మారుతుంది. ఈ కోణంలోనే ప్రస్తుతం విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ రేవంత్ పర్యటనల సమయంలో సబ్జెక్టు దొరుకుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి హస్తినబాట పట్టిన ప్రతిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా, అలాగే మీడియా మీటింగ్లు పెట్టి మరీ విమర్శలు చేయడం, వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక విపక్షాల విమర్శలు పక్కన పెడితే దాదాపు ప్రతిసారి ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ఢిల్లీ పర్యటనల ఖర్చులపైన విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించిన పాలనాంశాలు, ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి, ఆయా పోస్టుల గురించే చర్చలు సాగుతుండడం పరిపాటి. అటు పార్టీ, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలన్నీ హస్తినలో తిష్ట వేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతాయన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అనేక సార్లు చర్చలు జరిగాయి. పలు దఫాలుగా హస్తిన పర్యటనలు పూర్తి అయితే గానీ చాలా వరకు నామినేటెడ్ పదవుల పంపకం పూర్తి కాలేదు. ఇప్పుడు కేబినెట్ బెర్త్ల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఆశావహులు చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ద ట్రూత్ తెలుగు, నిజం మాట్లాడుకుందాం, వాస్తవంలో జీవిద్దాం. నా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే చేసుకోండి. ఈ పొలిటికల్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా పొరపాట్లున్నా కూడా కామెంట్ లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.